హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ నిఫ్టీ మాత్రం ఎగ్జాక్ట్లీ మన లెవెల్స్ని పిన్ టు పిన్ ఫాలో అవుతూ వచ్చిందండి. నిన్న అనాలిసిస్లో చెప్పినట్టుగానే మనకి ఈ లెవెల్ దగ్గర కనుక నిఫ్టీ ఓపెన్ అయ్యేది ఉంటే 0.611ని బ్రేక్ డౌన్ చేయదు అని చెప్పుకున్నాము. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 25,880 దగ్గర సపోర్ట్ తీసుకొని ఫస్ట్ హాఫ్లో 975 వరకు అండ్ అక్కడ నుండి మళ్ళీ రీట్రేస్ తీసుకొని సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యి 25,975 దగ్గర క్లోజింగ్ అయితే ఇచ్చింది. అండ్ లైవ్లో కూడా చెప్పాను, మనకి ఇన్ కేసు ఇది కనుక బ్రేక్ డౌన్ అవ్వకపోతే ఇక్కడ డబుల్ బాటమ్ 5 మినిట్స్లో ఫామ్ అయిందండి. అలా అయితే డబ్ల్యూ షేప్లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను. సో ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది, డే హై వరకు ఎగ్జాక్ట్లీ అలాగే అయింది. అండ్ ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే మనకి ఇవాళ మొత్తం ఎన్ ప్యాటర్న్ లాగా వచ్చే ఛాన్స్ ఉందన్నాను. ఆ ఎన్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది ఇలా. సో ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టుగానే నిఫ్టీ అయితే ఇవాళ మూమెంట్ ఇచ్చింది. సో రేపటి నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం. ఇన్ని రోజులు మనకు డౌన్ ట్రెండ్ ఉందండి. సో దాంట్లో మాత్రం ఇవాళ ఐదర్ పుల్ బ్యాక్ అనుకోవచ్చు, లేదంటే పాజిటివ్ మూమెంట్ అయినా స్టార్ట్ అయింది అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి 0.6 నుండి సపోర్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి సపోర్ట్ అయ్యేది ఉంటే పుల్ బ్యాక్ కాకుండా మనకి ఫస్ట్ టార్గెట్ 26,000 రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి 26,040ని కనుక బ్రేక్అవుట్ చేసేది ఉంటే ఫైనల్ వచ్చేసి 26,080 అండ్ తర్వాత 26,100. లేదు పుల్ బ్యాక్ అనుకుంటే 26,000 బిలోనే ట్రేడ్ అవుతుందండి. ఇక్కడ నుండి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి ఎప్పుడు కన్ఫర్మేషన్ అవుతుంది రివర్సల్ అంటే 25,880 లెవెల్ బ్రేక్ డౌన్ అవ్వాలి. అప్పటి వరకు అప్ సైడ్ మూమెంటే. లేదు అంటే మనం ఇంకా డౌన్ సైడ్ మూమెంట్ కోసం చూసుకోవాలంటే 25,880 బ్రేక్ డౌన్ అవ్వాలి. బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,820 అండ్ నెక్స్ట్ టార్గెట్ 25,377. సో ఇవి అప్ అండ్ డౌన్ లెవెల్స్. నెక్స్ట్ కన్సాలిడేషన్ రేంజ్ వచ్చేసి 25,940 టు 25,900. సో ఈ రేంజ్లో మనకు ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్ రాదర్ దెన్ ట్రేడింగ్ ఇన్ దిస్ రేంజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.